హలో హలో. పెద్దయినా అయ్యగారు బయలుదేరారా? ప్లాన్ వర్కౌట్ అయింది. అయ్యగారి కోసం వెయిట్ చేస్తున్నాం. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అలాగే. ఏం బాబు అయ్యగారు బయలుదేరుతున్నారా? బయలుదేరారంట, మధ్యలో ఏదో పని పడిందంట. నేను వచ్చి జాయిన్ అవుతాను, వాళ్ళని తినేయమన్నారంట. ఆయనే చెప్పారు కదా, అవును, ఇంకెందుకు ఆలస్యం, అవును. భోజనం కానీ కానిచ్చేద్దాం. ఓయ్, ఏంటి పని చెప్పుకుంటూ వెళ్తున్నావు? ఇదిగో సాంబార్ పట్టుకెళ్ళు. సరే బాబు. తొందరగా వెళ్ళి వడ్డించవయ్యా. పెద్దయినా చెప్పారయ్యా, ఆకలితో ఎవరు ఉండొద్దని. పెద్ద మాట్లాడడానికి వచ్చావు. వెళ్ళా, వెళ్ళి నీ సాంబార్ పని చూడు, వెళ్ళు. సాంబార్ ఏమంటే అన్నం వేద్దామరా? సాంబార్ అంటే వేయవయ్యా. ఏయ్, తొందరగా వడ్డించండి అయ్యా. ఏయ్, సాంబార్లో లెగ్ పీస్ ఎదురా? చాలా సంతోషం. అలా తింటే కష్టం అన్నా. ఇదిగో ఇలా తిను, తొందర తిను. అది మీడియా కరెక్ట్ గా కవర్ చేస్తే మన ఐడియా ఆ బ్రహ్మాండంగా పెద్దోడికి వర్కౌట్ ఎవరో అవుతుందిరా. చూడరా. అది చేస్తాం ఇది చేస్తామని ఏదేదో చెప్పారు. ఇక్కడ చూస్తే అలాంటిది ఏం కనిపించట్లేదు. అయ్యగారు, మన అంచనాలు తారుమారా అయ్యాయంటారా? ఏంటో చూస్తుంటే వీళ్ళంతా ఆగండి. ఎవడాడు అన్ని అయిపోయాక వచ్చాడు? ఏంటయ్యా ఇక్కడ నా కోసం అందరూ ఎదురు చూస్తున్నారని చెప్పారు, వచ్చే వరకు అందరు కుక్కలా తింటున్నారేంటి? అదే నాకు అర్థం కావట్లేదయ్యా. చెత్త కుండీ దగ్గర కుక్కలు పోట్లాడుకుంటున్నట్టు తిండి కోసం పోట్లాడుకుంటున్నారు. మీరు వీళ్ళ మధ్య కూర్చుని తినాలా? ఆపండి 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 రా, రండి రండి రండి. ఏమైందిరా, ఎందుకు పిలుస్తున్నావు? ఎవరేమన్నారు? ఈ బక్కోడు మనల్ని చెత్త కుండి దగ్గర కుక్కలు అంటున్నాడు రా. రేయ్, మనల్ని కుక్కలు అంటున్నాడు. ఏంట్రా అలా రెచ్చిపోతున్నారు? నేను అన్నదాంట్లో తప్పకుండా నిజంగా మీరు కుక్కలాంటి మమ్మల్ని కుక్కలు అంటావా? మేమందరం ఓటేస్తున్నారా మీరు నెగ్గేది? బిర్యానీ ఇస్తున్నారేంట్రా? బిర్యానీ కోట ఇస్తేనే కదా ఇస్తున్నారు. ఏ 500 నోట్లు తీసుకోవాలా? ఏంటి ఇచ్చావా నువ్వు? ఏయ్, ఏంట్రా అందరూ చూస్తా ఉన్నారు? ఏయ్, చూస్తావేంట్రా? వెళ్ళేదో చెయ్యి. ఓటు మిషన్ లో ఓటు వేయడం తెలీదు, నువ్వు మాట్లాడుతున్నావా? రేయ్, వీళ్ళందరినీ కట్టిపడేయండిరా, వీళ్ళ ఓట్లు మనమేద్దాం. ఏయ్, మరి మా దగ్గరకు ఎందుకు వచ్చావు? ఏరా, కాబోయే మంత్రితో మాట్లాడే మాటలా ఇవి? అరే నువ్వు అప్పుడు మంత్రి అయిపోవరా? ఏయ్, ఏంట్రా? ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకుని మాట్లాడండి. ఏయ్, ఒకవేళ కోపంతో కొట్టేస్తున్నావు, జాగ్రత్తగా చూడండిరా. కాశీ లేబుల్ వేసినట్టున్నాడు ఆ కల్చర్. ఏయ్, నువ్వు సరైన మగాడు అయితే అయ్యగారు మీరు చేసి చూడు. చెయ్యేట్రా. రేయ్, ఏం చేస్తావో చూడు. రేయ్, రే, ఆ కల్చర్ అంతా కోట ఇస్తే ఇలా అంటున్నారా? ఎవరా? మాతో పెట్టుకున్నాం, ఇప్పుడు ఏమైందో చూసావుగా. సార్ సార్ ఏమైనా మాట్లాడండి సార్. సార్ 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 స్మైల్ ప్లీజ్. సార్ స్మైల్ ప్లీజ్. ఆపరా, అయ్యగారు పెంచిన నా చేతులు ఉండిపోయింది. తప్పుకోవమ్మా. మనోళ్ళు మందు కొరత అంటారా? రెడీయా? మైక్ ఇవ్వు. సహబంతి భోజనానికి వచ్చిన రంగయ్య గారు అందరి మీద చిరాకు పడడంతో ఇక్కడున్న ప్రజలందరూ అసహనంతో చెలరేగిపోయారు. అదే నియోజకవర్గంలో బై ఎలక్షన్ లో ఎంపీగా పోటీ చేస్తున్న రంగయ్య గారిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో ఇకపై వేచి చూద్దాం. మేము చూడలేక వస్తున్నాం. అయ్యో పెట్టేవయ్యా. రే, బుద్ధి జ్ఞానం ఉందిరా? అంతమంది ముందు నా లుంగి లాగేస్తుంటే చూస్తూ కూర్చున్నారు. ఇప్పుడు తీసుకొని వస్తావా? ఇప్పుడెందుకురా ఇది? ఇంట్లో కట్టుకొని ఏం చేస్తాను? ఏంట్రా ఇది? రాను రాను సమస్య తగ్గుతుంది అనుకుంటే ఇంకా పెద్దదైపోతుందేంట్రా? ఇదంతా చేయటం అవసరం అంటావా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు నాన్న. అన్నగారు నమస్కారం. నమస్కారం పెద్దయ్య గారు. నమస్కారాలు చాలు. ఏం నువ్వు తినగా ఉండలేవా? ఏం చేశాను? ఏం చేసావా? నువ్వు చేసే నిర్వాహకం గురించి మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు ఏక పాడేస్తున్నారు. ఇదిగో చూడు, టీవీ చూడు. పెద్ద ఘనకార్యమే చేసొచ్చు. నేను మందు కొట్టలేదన్నా. అలా అని నేను పై వాళ్ళకి చెప్పగలనా? నీకు మందు అలవాట్లేదని బ్లడ్ టెస్ట్ చేయించి చూపించనా? మొన్నే ఓ సమస్య తీసుకొచ్చావు, దానికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఎలాగోలాగా కవర్ చేయించాను. ఇప్పుడు డైరెక్ట్ గా నువ్వే దొరికిపోయావు కదా. ఊరుకోండన్నా, ఇవన్నీ మామూలే. మామూలు రోజులైతే పర్వాలేదయ్యా. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర పడుతుంది, ఓట్లేస్తారా? అదేదో నువ్వు గెలిచి చించితే అపోజిషన్ వాళ్ళ కొట్టరో లేక మరోటో అని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా పోలీసులతోటి, గోండాలతోటి పార్టీ ఆఫీసులో మీటింగ్ పెడతామంట. అక్కడికి పోలీసులు ఎందుకు వస్తున్నారు, గోండాలు ఎందుకు వస్తున్నారని నన్ను వాయించేస్తున్నారయ్యా. నువ్వు ఎప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తావో నాకు తెలియడం లేదయ్యా. ఇదంతా కుదిరే పని కాదు గానీ నువ్వు వాపస్ తీసేసి. ఈ చిన్న సమస్యకే వాపస్ తీసుకోవాలా? ఇది చిన్న సమస్య?
ప్రజలు చివరికి ఏం జరుగుద్దో అదే మనసులో పెట్టుకుంటారయ్యా. ఎలక్షన్ ముందు నీళ్లు ఇవ్వడం, రోడ్లు వేయడం అందుకోసమేనయ్యా. నేనెక్కడ పోగొట్టుకున్నానో అక్కడ రాబట్టుకుంటాను. నువ్వు రాబట్టుకునే లోపు ఎలక్షన్ వచ్చి పోద్దయ్యా. ఆ తర్వాత పేరు పట్టుకుని ఊరేగుతావా? రేపు ఒక్కరోజే నీకు టైం ఇస్తున్నాను. ఏ పేపర్లు అయితే నీ గురించి చెడ్డగా రాశాయో ఆ పేపర్లే మళ్ళీ నీ గురించి మంచిగా రాయాలి. నువ్వు అలా చేసుకోలేకపోతే నేనే ఒక ప్రకటన ఇచ్చేస్తాను. ఆ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం వల్ల ఎంపీ అభ్యర్థిత్వం నుంచి తొలగిస్తున్నాను అని. అసలు ఏంటయ్యా నీ ప్రాబ్లం? నీ వల్ల ఈ పార్టీకి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఏం లేదన్నా, ఇదంతా ఓ కాలేజీ కుర్రాడు చేసిన పని. చూడు, నీకు సాకు చెప్పడానికి వేరే ఎవరు దొరకలేదా? పెద్ద పెద్దవాళ్లే నేను చూసి తప్పుకుపోతారు. ఇక కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అని చెప్తావేంటి? సరే, అక్కడికి మీడియా ఎలా వచ్చింది? అయ్యగారు జెండా ఎత్తడం చూపించడానికి వచ్చిన మీడియా గుండారు ఎప్పుడైనా చూపించారు. జరిగిందంతా మర్చిపోండి. ఒక రోజు టైం ఇచ్చారు కదా, నేనేంటో చూపిస్తాను మీకు. నువ్వే మాట్లాడవయ్యా. సరే, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకో. మంచిది. పెద్దగారు, అయ్యగారు మారడానికి ఏదైనా మార్గం చూపిస్తే పోవయ్యా. వాడి చేత చెప్పించుకునే పరిస్థితి వచ్చిందిరా. పోయిరా. అలాగే గారు. నేను అప్పటి నుండి పార్టీలో ఉంటే వీడికి సీఎం అయ్యే అవకాశం వచ్చేదా? ఇప్పుడు వీడెందుకు వచ్చాడురా? అయ్య బాబోయ్, అబ్బాయి గారు వచ్చినట్టున్నారు. నువ్వు లోపలికి వెళ్ళు. అయ్యయ్యో, ఇలా ఒక్క దెబ్బతో ఫినిష్ చేయాల్సిందని ఇంత దాకా తీసుకొచ్చావు. నువ్వు రాజకీయ నాయకుడివి. ఎలక్షన్స్ వస్తున్నాయి, గొడవలు పడకూడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి నన్ను బయటికి పంపించావు. ఇప్పుడు చూడు ఏం జరిగింది. వాడు చవటనుకున్నాను, ఇంత దూరం వస్తుందని నాకేం తెలుసు. మళ్ళీ నాతోటి పాత అవతారం ఎత్తించేలా ఉన్నాడు. అన్నీ కరెక్ట్ గానే మేనేజ్ చేసావు, కానీ నీ దగ్గర ఉన్నదొకటి యూజ్ చేయటం మానేసావు. ఏంటి బాబాది? బుర్రా. వాడిని అన్ని విధాలుగాను వాడేశావు. ఒక్క లూప్ హోల్ మాత్రం మర్చిపోయావు. అదేంటో నాకు తెలుసు. నువ్వే ఫోన్ చేసి రమ్మన్నావా? నేను గనక ఫోన్ చేసి పిలిపించకపోతే వీడికి పడిన దెబ్బ నాకు పడేది. ఎప్పుడు చూడు మొబైల్ మొబైల్ ఉండమ్మా. నీకు ఆ మొబైల్ ఇచ్చే పెళ్లి చేయాలి. నాన్నెక్కడా? రే, ప్రింట్అవుట్లన్నీ తీసుకున్నావా? అన్నీ తీసుకున్నాను రా. రేమా, మనోళ్ళు మందేసి ప్లాన్ ఏమన్నా చెడగొడతారేమో, జాగ్రత్తగా చూసుకోరా. రే, ఈ టైంలో అలా చేస్తారా? నాన్నొచ్చారా? నేను ఎవరితో మాట్లాడుతున్నానో చూడడానికి వచ్చి ఉంటారు. నువ్వు బయలుదేరు. ఓకేరా, రేపు కలుద్దాం. బ్రదర్, ఈ అడ్రస్ ఎక్కడా? ఇదిగోరా, నువ్వే చూసి చెప్పు. చిన్నగా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయండి. శివా! రేయ్! అమ్మా!